హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీలు లేకుండా రోడ్ సైడ్ టిఫిన్స్ బండ్ల మీద చేసి చట్నీని ఇంట్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే ఇడ్లీ, దోశ, వడ ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో చట్నీలోకి పోపునైతే ప్రిపేర్ చేసుకుందాము. పోపుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న శనగపప్పు, ఆవాలు, జీలకర్ర మొత్తాన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే శనగపప్పు కొంచెం కలర్ మారుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను. ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బలు, కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని వీటి మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే చట్నీలోకి పోపు అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ చేసుకున్న పోపుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు ఉన్నాయి కదండి, వాటినైతే వేసుకుంటున్నాను. ఇందులోని ఒక 1/2 కప్పు పుట్నాల పప్పు, అలానే కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. ఇందులోని 1 ఇంచు అల్లాన్ని శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసేసి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం చింతపండు అయితే వేసుకుంటున్నాను. చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం అయితే సరిపోతుంది. ఇందులోని కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ పోయకుండా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం వేసుకున్న కొబ్బరి, పుట్నాల పప్పు అనేది బాగా మెదుగుతుంది. చూసా కదండి, ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చట్నీ మీరు ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటారో దానికి సరిపడని వాటర్ పోసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీ మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా పోసుకొని చట్నీలో అయితే పోసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసుకొని చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మనం పోసుకున్న వాటర్ అనేది చట్నీ మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పోపు ఉంది కదండి, దాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు అనేది చట్నీ మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకున్న చట్నీని వేడి వేడి టిఫిన్స్లోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.